హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను టమాటో పచ్చడి పండుమిరపకాయలతో కలిపి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది టమాటో నిలవ పచ్చడి. దీనికోసం మనం ఇక్కడ 1/2 కిలో టమాటోస్ తీసుకొని ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఈ టమాటో ముక్కలన్నీ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేయటం వల్ల మంచిగా టమాటా ముక్కలన్నీ మగ్గిపోతాయి. ఇలా పండుమిరపకాయలతో పెట్టుకోవటం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది అండ్ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇది మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే 1/2 కేజీ తీసుకున్నాను నేను. చూడండి, ఒక 5 మినిట్స్లో మంచిగా మగ్గిపోయాయి ఇవి. ఒకసారి అంతా కలిపేసేసుకొని ఇక్కడ నేను ఈ టమాటోస్కి సరిపడా సాల్ట్ అన్నీ వేస్తున్నాను. ఇక్కడే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక లెమన్ సైజు అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. మీరు కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు చింతపండు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా అంతా కలిపేసేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఒక 3 to 4 మినిట్స్ దీన్ని ఇట్లా మంచిగా మగ్గనిచ్చేసేయాలి. ఇంకా మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ మగ్గనిచ్చేసుకోవాలి. ఇక్కడ నేను పండుమిరపకాయలు యూజ్ చేస్తున్నాను. ఈ పండుమిరపకాయలు మంచిగా టేస్ట్ ఉంటుంది అండ్ సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుంది. మనకు ఎండలో అంటే టమాటోస్ని ఎండబెట్టే పని కూడా ఉండదు ఇలా చేసుకోవడం వల్ల. చూడండి, మంచిగా మగ్గిపోయింది. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని కొంచెం చల్లారనిచ్చుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను 1/2 కేజీ టమాటోస్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ 1/2 కేజీ పండుమిరపకాయలను కూడా తీసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ. మనం కొంచెం చింతపండు కూడా వేస్తున్నాం కాబట్టి సరిపోతుంది. ఆ తర్వాత వీటిని అన్నింటినీ ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేస్తే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత ఇక్కడ 2 టీ స్పూన్ మెంతి పొడి, ఆ తర్వాత 2 స్పూన్ల ఆవపిండి వేసుకోవాలి. 2 స్పూన్ల మెంతిపిండి, 2 స్పూన్ల ఆవపిండి. మీరు ఇంట్లో నేను రెడీగా ఉంది వేశాను. మీరు కావాలంటే ముందే ఒక 2 స్పూన్ల మెంతులు, ఆవాలు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టి వేసుకోవచ్చు. ఆ తర్వాత సాల్ట్ సరిపడా ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటోస్లో వేసాము కాబట్టి ఇక్కడ 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇంకా ఈ టమాటో మిక్స్ అంతా కూడా దీంట్లోనే వేసేసుకుంటే సరిపోతుంది. ఆవపిండి, మెంతిపిండి అయితే 2 స్పూన్లు సరిపోతాయి. అంతకంటే ఎక్కువ వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఆవపిండి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఆవపిండి ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాత మిక్సీ పట్టుకొని చూడండి ఎంత మంచిగా తయారైపోయిందో మన పండుమిర్చి టమాటో చట్నీ. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది. ఇంకా దాన్ని తాలింపు పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1 టీ గ్లాస్ వరకు ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టమాటో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఇక్కడ అన్నీ ఇంకా పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇక్కడ మెంతులు వేస్తున్నాను. 1 టీ స్పూన్ వరకు విడిగా మెంతులు వేయాలి. మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ మంచి టేస్ట్ కూడా ఉంటాయి. తర్వాత ఎండుమిరపకాయలు 1 టీ స్పూన్ వరకు మెంతులు, ఆ తర్వాత ఇంకా తాలింపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లితోటి చేస్తున్నాను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెము అంటే క్రష్ చేసుకొని దీంట్లో వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనము పండుమిరపకాయలు టమాటో మిక్స్ అంతా కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఏదైనా పచ్చివాసన ఉన్నా పోతుంది, వాటర్ లాంటిది ఏదైనా ఉన్నా పోతుంది. అండ్ ఇట్లా పెట్టుకొని ఇలా మనం ఒక జార్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకుంటే దాదాపు అసలు 1 ఇయర్ వరకు బయట పెట్టుకున్నా కూడా ఏమీ పాడవదు. చూడండి, మన టమాటో పండుమిర్చి చట్నీ అయిపోయింది. దీన్నంతా కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. సూపర్ టేస్టీ పండుమిర్చి అండ్ టమాటో చట్నీ. ఇవి దోశల్లోకి కూడా బాగుంటుందండి ఈ చట్నీ అయితే. మంచి అన్నంలోకి, చపాతీకి, దోశకి దేనికైనా వాడుకోవచ్చు. ఇంకా మార్నింగ్ అప్పటికప్పుడు చేసే టైం లేకుంటే ఇలా చేసి నిల్వ చేసి పెట్టుకుంటే ఇంకా మనకి ఈజీ అయిపోతుంది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.